హాయ్ అండి, నేను రజాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మనము ఇది కొరమీను ఫిష్ అండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాము. ఇది చేయడం చాలా కష్టం అండి. ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని చేయగలుగుతారు. దీన్ని మనం ఇలా కొంచెం బియ్యం పిండి కానీ బియ్యం నూక లాంటిది కానీ సన్నగా ఉన్నది వేసుకొని ఈ ఫిష్ మొత్తం అప్లై చేసుకొని దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇది కట్ చేసేటప్పుడు ఇది పైకి ఎగరడం అలా చేస్తూ ఉంటుంది. అది చాలా టఫ్ అండి ఇది కట్ చేయడం కూడాను. ఇది చేయడం అనేది కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. దీన్ని ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి దీంతో మనం ఈరోజు ఫ్రై చేసుకున్నామండి. ఈ ఫిష్ అంతా కూడా ఇలా కట్ చేసుకొని దీంతో ఈరోజు మనం ఫ్రై చేసుకున్నాము. ఆల్రెడీ దీంతో పాటు ఈరోజు మనం గుడ్డు పీతలతో పులుసు కూడా పెట్టుకున్నామండి. ఈ ఫిష్ ఫ్రైతో కాంబినేషన్ గుడ్డు పీతల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో గుడ్డు పీతల్ని ఎలా చేయాలి, వాటి యొక్క పులుసు, ఇంకా కర్రీ, ఇంకా వాటితో మనం ఫ్రై ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో చేసి. ఆల్రెడీ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్లో సెర్చ్ చేసి ఇవన్నీ ఒకసారి చూడండి. అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసున్నాము. ఇంతేనండి. ఈ కొరమీను ఫిష్ టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంతో పులుసు కూడా మనం పెట్టున్నామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు ఇలాగా ఫ్రై ఇంకా గుడ్డు పీతలతో పులుసు చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మీరు చూసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి రెసిపీస్ అన్నీ కూడా. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్.